నమస్కారం అండి. దసరా గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. దసరా ఆవిర్భావము, దేవి నవరాత్రుల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. దసరా పండుగ ఎలా ఆవిర్భవించిందంటే, దసరా లేదా విజయదశమి హిందూ సాంప్రదాయాలలో ఒక మహత్తరమైన పండుగ. ఇది ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో దశమి నాడు విజయదశమి పండుగ వస్తుంది. అది హిందువులకు ముఖ్యమైన పండుగ. ఆశ్వీజ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. ఈ 10 రోజులు దుర్గాదేవిని ఆరాధిస్తారు. దశ అంటే 10, హర అంటే తొలగించడము. అంటే దసరా అంటే 10 తలల రావణాసురుని సంహరించినందుకు దసరా అనే పేరు వచ్చింది. పౌరాణికాల ప్రకారం అంటే రామాయణం ఆధారంగా రాముడు రావణుణ్ణి సంహరించిన రోజు కూడా ఈ రోజే. శ్రీరామచంద్ర ప్రభువు రావణాసురుని సంహరించిన రోజు విజయదశమి అని చెప్తారు. శరన్నవరాత్రి చివరి రోజున రావణునిపై విజయాన్ని సాధించగా ఆ దినాన్ని విజయదశమిగా జరుపుకుంటారు. దుర్గాదేవి మహిషాసురుని సంహరించిన రోజు విజయదశమి. అందుకే హిందువులు ఈ విజయదశమి పండుగను వైభవంగా నిర్వహిస్తారు. దేవి మహత్యం ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుని దుర్గాదేవి 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజున హతమార్చిన రోజు కూడా ఇది. అందుకనే 9 రోజులు నవరాత్రులు దుర్గాదేవి ఆరాధనగా జరుపుకుంటారు. దశమి రోజు విజయదశమి జరుపుకుంటారు. నవరాత్రులు అంటే 9 రోజులు 9 రూపాలుగా అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ 9 రూపాలు స్త్రీ శక్తిని, ఆత్మశక్తిని ప్రతిబింబిస్తాయి. ఆయుధ పూజలు, వాహనాలు, పుస్తకాలకు పూజ చేస్తారు. ఇది మన వృత్తి పట్ల గౌరవ సూచన. రాజులు యుద్ధానికి బయలుదేరే ముందు దసరా రోజున శస్త్ర పూజ చేసి విజయాన్ని కూడా సాధించేవారంట. సామూహిక ఉత్సవాలు అంటే రావణ దహనము, శోభాయాత్రలు, గోపురాల అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తారన్నమాట. దసరా పండుగ చెడు అలవాట్లు, అహంకారము, కోపము, లోభం ఇందాక చెప్పుకున్నాం కదా. దశహర అని 10 చెడు గుణాలని అమ్మవారు తొలగిస్తాదని, దానిలో ఇవి ఒకటి అన్నమాట. చెడు గుణాలు, అహంకారము, కోపము, లోభము వంటి 10 రకాల నెగటివ్ గుణాలను జయించమని ఉపదేశిస్తుంది. రామాయణము ఏం చెప్పింది? ధర్మము, సహనము, సత్యము ఎల్లప్పుడూ గెలుస్తాయని చెప్పి రావణాసుని సంహారంలో అది చెప్పిందనమాట. దసరా పండుగ రాముని విజయానికి, దుర్గాదేవి మహిషాసుర వధకి ప్రతీక. భక్తి, శక్తి, ఆత్మబలం పెంపొందించేందుకు 10వ రోజు ధర్మం చెడుపై గెలుస్తుందని స్ఫూర్తినిస్తుంది. ఆ రోజు సాయంకాలము అన్ని దేవాలయాలని అలంకరిస్తారు. జమ్మి చెట్లను దర్శిస్తారు, పూజిస్తారు. జమ్మి పత్రాలు పెద్దలకు ఇచ్చి నమస్కరించడం మన సాంప్రదాయము. 9 రోజులు నవదుర్గల వివరాలు అంటే అమ్మవారి వివరాలను మీతో పంచుకుంటాను. శైలపుత్రి అంటే ఈమె హిమవంతుని కూతురు. ఈయన ఒక పర్వతరాజు కుమార్తె ఈమె, అందుకు శైలపుత్రి. ఈమె వాహనం వృషభం, ఆయుధం త్రిశూలం, కమలం. ప్రతీక స్థిరత్వం, భూమితత్వం. మనం ఆరాధిస్తే వచ్చే ఫలితము ఆత్మస్థైర్యం, దృఢ సంకల్పం కలుగుతాయి. 2వ రోజు బ్రహ్మచారిణి రూపం, ధ్యానము గల యోగిని, చేతిలో జపమాల, కమండలము. ఈమె ప్రతీక తపస్సు, సహనము, ధర్మనిష్ట. వచ్చే ఫలితము ఆత్మజ్ఞానము, విద్యా సంపత్తి,
అచంచల భక్తి. 3వ రోజు చంద్రఘంట. ఈమె రూపము నుదిటిపై అర్ధచంద్రం ఆకారంలోని గంట. ఈమె వాహనము సింహం. ఈమె ఆయుధం వివిధ ఖడ్గాలు, త్రిశూలం. ఈమె ప్రతీక యుద్ధశక్తి, దుష్ట నివారణ. వచ్చే ఫలితం భయానికి చెక్ పెట్టడం అంటే ధైర్యం. 4వ రోజు కూష్మాండ. కూష్మాండ అంటే అర్థము బ్రహ్మాండ సృష్టికర్త. వాహనం, ఈమె వాహనం సింహం. ఈమె రూపం 8 భుజాలతో అష్టభుజ రూపంలో ఉంటుంది. ఈమెను ఆరాధిస్తే వచ్చే ఫలితము శక్తి, ఆరోగ్యం, ఉత్సాహం, సృజనాత్మకత. 5వ రోజు స్కందమాత. స్కందమాత అంటే అర్థము కుమారస్వామి తల్లి. ఈమె వాహనం సింహం. ఒడిలో బాలస్కందుడు. ఈమె దేనికి ప్రతీక అంటే మాతృత్వం, కరుణ. ఈమెను ఆరాధిస్తే వచ్చే ఫలితము కుటుంబ సుఖశాంతి, సంతాన క్షేమం. 6వ రోజు కాత్యాయని. మహర్షి కాత్యాయనుడి గృహంలో అవతరించిన శక్తి. ఈమె ఆయుధం త్రిశూలం, ఖడ్గం. ఈమె వాహనం సింహం. ఈమె దుష్ట సంహారము, ధర్మరక్షణకు ప్రతీక. ఈమెను ఆరాధిస్తే వచ్చే ఫలితం వివాహ యోగం, ధైర్యం, దుష్ట నివారణ. 7వ రోజు కాలరాత్రి. ఈమె రూపం కృష్ణవర్ణం, అగ్ని లాంటి నేత్రాలు, జటాజూటం. ఈమె వాహనం గాడిద. ఈమె దేనికి ప్రతీక అంటే చీకటి, అజ్ఞానం పారద్రోలడం. ఈమెను ఆరాధిస్తే వచ్చే ఫలితం భయహరణం, రక్షణ, అంతరశక్తి. 8వ రోజు మహాగౌరి. ఈమె రూపం శ్వేతవర్ణం, శాంత స్వరూపిణి. ఈమె పవిత్రత, కరుణ, శాంతికి ప్రతీక. ఈమెను ఆరాధిస్తే వచ్చే ఫలితము పాప విమోచనము, సుఖశాంతులు, దీర్ఘాయుష్షు. 9వ రోజు సిద్ధధాత్రి. సిద్ధధాత్రి అంటే అష్టసిద్ధులను అనుగ్రహించేది అని అర్థం. ఈమె వాహనం సింహం లేదా కమలాసనం. ఈమె పరిపూర్ణత, మోక్షానికి ప్రతీక. ఈమెను ఆరాధిస్తే వచ్చే ఫలితము ఆధ్యాత్మిక సాధన, సంపూర్ణత, ఇష్టకామ్య సిద్ధి.